హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మా హస్బెండ్ని డ్యూటీ నుంచి వచ్చేటప్పుడు కూరగాయలు తెమ్మని చెప్పాను. తెమ్మన్న చెప్పినందుకు చూడండి ఎన్ని తెచ్చాడో. ఉన్నది ఇద్దరికి ఇన్ని కూరగాయలు అవసరం అంటారా మీరే చెప్పండి. అండ్ కూరగాయలతో పాటు ఒక ఐటమ్ అయితే తీసుకొని వచ్చారు. బాబోయ్, అది తీయడానికైతే మ్యాక్సిమం 1 అవర్ పట్టింది. ఒక్కళ్ళకి కాదు, ఇద్దరు తీసారనమాట, మా మమ్మీ అండ్ మా హస్బెండ్. ఈ పంచకాయ ఎవరు తింటారండి? మేమైతే అసలు తినము. ఎందుకు తీసుకొచ్చారో కూడా అర్థం కాలేదు. ఎందుకు తీసుకొచ్చామంటే తినడానికి అని చెప్పేసి నా మీద వాళ్ళు డైలాగ్ చేశారు. సో ఇంకా ఎలాగో తీసారని చెప్పేసి నేను ఫస్ట్ టైం అనమాట ట్రై చేయడం. చాలా బాగా అనిపించింది. ఎప్పుడు తినలే. ఎప్పుడు అంటే మేము బజార్కి వెళ్ళినప్పుడు రోడ్ సైడ్ పెట్టి అమ్ముతూ ఉంటారు, 100కి 12 పీసెస్ అని. అక్కడికి వెళ్ళంగానే ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ స్మెల్ అనేది వస్తుంది కదా. సో ఆ స్మెల్కే అమ్మో ఏంటి ఇలా వస్తుంది, ఎలా తింటారో అనుకున్నా. అయితే మా డాడీ అన్నారు చాలా బాగుంటుంది, జస్ట్ జెల్లీ చాక్లెట్ మీకు ఏమన్నా ఐడియా ఉందా, సేమ్ ఆ టైప్ ఉంటుంది అన్నారు. సో ఇంకా మేమైతే ట్రై చేసా, చాలా బాగా అనిపించింది. మ్యాక్సిమం ఒక 2-3 తినచ్చు, కానీ చాలా వరకు అయితే తినలేమన్నమాట. సో ఇంకా అది తీయడానికైతే మా ఇంట్లో కత్తులు కూడా లేవన్నమాట. సో ఇంక ఇవి అయితే దాచిపెట్టారు. ఈ కత్త ఎక్కడిది డాడీ అంటే, ఓ ఇంకా ఎప్పటిదో అని చెప్పేసి మా తాతయ్య దగ్గర జ్ఞాపకార్థంగా అయితే మా డాడీ దాచి పెట్టుకున్నారంట. అండ్ మా ఇల్లు కన్స్ట్రక్షన్ జరిగినప్పుడు మొత్తం పడేసామన్నమాట, అమ్మేసామన్నమాట. సో ఇంకా అదైతే ఉంచారు. బాగుంది అనిపించింది. ఎలా ఉంటుందంటే చికెన్ కత్తి ఎలా ఉంటుందో అలా ఉంది, బాగుంది. ఇంకా దీనిపైన ముళ్ళులాగా ఉండేవి అయితే హ్యాండ్కి పాపం మా డాడీకి కుచ్చుకున్నాయి అనమాట. ఇంకా మా హస్బెండ్ అయితే తన దగ్గర ఉన్న గ్లౌజెస్ అయితే ఇచ్చారు. సో తీయడానికి అయితే చాలా టైం పట్టింది. చాలా టేస్ట్ ఉన్నాయి. ఎప్పుడైనా ట్రై చేశారా నాకు లేదా కామెంట్స్ చేయండి. ఇంకా దీంట్లో వచ్చేసి 1 సైడ్ అంటే 2 పార్ట్స్గా కట్ చేశారు. 1 సైడ్ వచ్చేసి 4 లేయర్స్ ఉన్నాయి. 4 లేయర్స్లో కూడా మ్యాక్సిమం 5-6 ఉన్నాయన్నమాట సీడ్స్. చాలా బాగున్నాయి. లోపల గింజల్ని కాల్చుకొని తింటారంట. యాజ్ టీజ్ బాదం ఎలా టేస్ట్ ఉంటుందో అలా టేస్ట్ ఉంటుందంట. మరి మేమైతే ట్రై చేయలేదు, ఎండ పెట్టాను. అది ఎలా వచ్చిందనేది నేను మళ్ళీ ఒక వీడియో పోస్ట్ చేస్తాను. అండ్ దీనికైతే చాలా కష్టపడ్డారు. మ్యాక్సిమం 1 అవర్ అయితే పట్టింది కటింగ్కి అండ్ ఆ పీసెస్ తీయడానికి. అండ్ మళ్ళీ గమ్ లాగా వస్తూ ఉంటుంది కదా, దాని నుంచి హ్యాండ్స్ మొత్తం ఖరాబ్ అయ్యాయి అనమాట. సో ఎవరైనా తీస్తే కంపల్సరీ ఇలా గ్లౌజెస్ వేసుకోండి, చాలా సేఫ్గా ఉంటుంది. అండ్ చాలాసేపటి దాకా మా డాడీ కష్టపడుతూనే ఉన్నారు. ఇంకో హాఫ్ పార్ట్ మా హస్బెండ్ కొంచెం హెల్ప్ చేశారనమాట. సో మొత్తానికి అయితే కంప్లీట్ అయిపోయింది. చాలా బాగున్నాయి. మా హస్బెండ్ కూడా టేస్ట్ చేశారు. తను కూడా ఎప్పుడు తినలేదంట. మా ఇంట్లో వచ్చేసి మా డాడీ ఒక్కలే అనమాట తినేది. సో ఇంకా మా మమ్మీ కూడా టేస్ట్ చేసింది. ఎప్పుడు తినని మా మమ్మీ కూడా టేస్ట్ చేసింది. మా మమ్మీ కూడా బాగున్నాయి, ఓకే తినొచ్చు, కాకపోతే 1-2 అని చెప్పేసి అన్నారు. సో ఇంకా మేము ఏం చేస్తాము, నేను ఒకటి, మా హస్బెండ్ అలా ఫ్యామిలీ మటుకు. మా సిస్టర్ అయితే ముట్టుకోలేదనమాట. తనకు అసలు స్మెల్ అంటేనే పడదు. నేను చెప్పాను చాలా బాగుంటాయి తిను అని, ఇంకా తిననని చెప్పేసి తను. ఇంకేం చేసా, పలారం పంచి పెట్టినట్టు మా బజార్ అంతా ప్లేట్ పట్టుకొని పోయి పంచి పెట్టేసి వచ్చేసా. అలా ఉంటుంది మా హస్బెండ్. కూరగాయలు తెమ్మని చెప్తే పెద్ద పనే పెట్టేసిండు పంచకాయ తీసుకొచ్చి. సో ఇంకా చెప్పిన పని చేస్తేనే కదా హస్బెండ్ అనేది. సో నాకైతే చాలా మంచి హస్బెండే దొరికాడు అనుకోవచ్చు. చెప్పిన పని కంటే డబల్ పని నాకైతే చేసి పెడతాడు ప్రతిసారి. ఈసారే కాదు, ఎవ్రీ టైం ఇంతే అనమాట. సో ఈ పంచకాయ వల్ల చాలా టైం వేస్ట్ అయిపోయింది. మా మమ్మీ మా చెల్లి ఏం చేస్తున్నారా అని వెళ్ళి చూస్తే మా మమ్మీ మా చెల్లి కారపూస చేస్తున్నారు. ఏంటమ్మా ఇంత సడన్గా అంటే, పిండలనే పోతుందమ్మా, చేస్తే అయిపోతుంది అని చెప్పేసి అన్నారు. ఇంకా వాళ్ళు ఆ పనిలో ఉన్నారు, మేము ఈ పనిలో ఉన్నాం. అలా ఈవినింగ్ అలా కంప్లీట్ అయిపోయిందనమాట. సో పంచకాయ టేస్ట్ మాత్రం చాలా బాగా అనిపించింది. ఆయన తెచ్చింది కదా, బాగాలేకపోయినా బాగానే ఉంటుందని చెప్పారు. సో ఇంకా నాకు ఎందుకో డౌట్ వచ్చి నేను టేస్ట్ చేశాను. నాకు కూడా చాలా బాగా అనిపించింది. ఓకే తినచ్చు, మరీ అంత స్వీట్ ఏం కాదనమాట. ఓకే నార్మల్ స్వీటే ఉంది. సో చూడండి, ఒక పంచకాయలో ఇన్ని వచ్చాయన్నమాట. సో ఇంకా నేను ఏం చేయలేక మొత్తం పంచిపెట్టాను. నా మమ్మీ ఏమో మంచిగా కారపూస చేస్తుంది. సో చూడండి, మీకు ఎంతమంది కారపూస అంటే ఇష్టమో నాకు కామెంట్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.